రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదన్న ప్రతిపక్షాల నోళ్లు మూయించేలా అన్ని రంగాల్లోనూ తనదైన అభివృద్ధి ముద్ర వేశారు. పాలనకు కొత్త నిర్వచనం చెప్పారు. అక్కడ ఇక్కడ అనలేదు. రాష్ట్రం నలుమూలలా కనబడుతున్న అభివృద్ధి ఫలాలే ఇందుకు నిదర్శనం. విజయనగరం జిల్లా గజపతి నగరంలో జరిగిన అభివృద్ధి పనులపై సాక్షి ప్రత్యేక కథనం. కల్పన అంటే అనుమతులు మంజూరు చేయడం, నిధులు ఇవ్వడం, నిర్మాణాలు పూర్తి చేయడం, సౌకర్యాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి కార్యక్రమం. ఈరోజు విజయనగరం జిల్లా గజపతినగరం అసెంబ్లీ నియోజకవర్గంలో ఇట్లాంటి పనులు ఏమేమి జరిగాయనేది ఈరోజు సాక్షి టీవీ గ్రౌండ్ రిపోర్ట్లో చూద్దాం. గతంలో అభివృద్ధి పనులంటే దశాబ్దాల పాటు సాగేవి. తీవ్రమైన జాప్యంతో జనం విసిగెత్తిపోయేవారు. అభివృద్ధి పనుల కోసం ఒక తరం డిమాండ్ చేస్తే మరో తరానికి ఆ ఫలాలు అందే పరిస్థితి ఉండేది. తెలుగుదేశం పాలనలో ఇలాంటివి కోకొల్లలు. సీఎం జగన్ పాలన ఇందుకు భిన్నం. ఈ తరం కోరే పనులు ఈ తరానికి అందించి పాలన అంటే ఇది అని కొత్త నిర్వచనం చెప్పారాయన. ప్రజా సంక్షేమంపై తనకున్న చిత్తశుద్ధిని నిరూపించారు. విజయనగరం జిల్లా గజపతి నగరంలో సుదీర్ఘకాలం తెలుగుదేశం నేతలదే రాజ్యం. అయితే 2019లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం తరువాత అక్కడ పరిస్థితి మారిపోయింది. ఇంతకు ముందంతా ఒక ఎత్తైతే సీఎం జగన్ పాలన మరో ఎత్తులో సాగాయి అక్కడ అభివృద్ధి పనులు. విజయనగరం నుంచి బొబ్బిలి మీదుగా ఒడిశా వెళ్లాలంటే గజపతి నగరం దాటాల్సిందే. దీంతో హైవేపై నిత్యం ట్రాఫిక్ చిక్కులు ఎదురయ్యేవి. ట్రాఫిక్ సమస్య ఇక్కడి వారిని తీవ్ర ఆందోళనకు గురిచేసేది. నిత్యం రోడ్డు ప్రమాదాలతో తమ వారు ప్రాణాలు కోల్పోతుంటే బాధను దిగమింగుకునేవారు. హైవేను విస్తరించమని కనిపించిన అధికారులలా బతిమలాడుకునే పరిస్థితి ఉండేది. ఎంతో మంది అధికారులు మారినా ఈ సమస్య ఎవరికీ పట్టలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అలా చేయలేదు. ప్రజల అభ్యర్థనలు అందిన వెంటనే రోడ్డు విస్తరణ పనులు ప్రారంభమయ్యాయి. ప్రజల ఆస్తులకు పెద్దగా నష్టం వాటిల్లకుండా రోడ్డు విస్తరణలో జాగ్రత్తలు తీసుకున్నారు అధికారులు. 40 అడుగులుగా ఉన్న రోడ్డు ఇప్పుడు 80 అడుగుల రోడ్డైంది. మున్సిపల్ కార్పొరేషన్లలో మాత్రమే ఉండే సెంటర్ లైటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టి గజపతి నగరానికి కొత్త వెలుగులు తీసుకొచ్చారు. రోడ్డు విస్తరణ పనులు, సెంట్రల్ లైటింగ్ విధానంతో గజపతి నగరం కార్పొరేషన్ ఎంతో సుందరంగా కనిపిస్తోంది. మొత్తం ఈ రోడ్డు ఇక్కడి నుంచి నాకు తెలిసి రాంబాదపురం వరకు అంటే సాలూరు. మరి ఇది రోడ్డు తయారవడం వల్ల మాత్రం ప్రజలకు చాలా ఉపయోగం ఉంది సార్. ఇక్కడ కనీసం రోడ్డు మీద బస్సు గురించి నిలబడడానికి కూడా ఇబ్బంది పడిపోయేవాళ్ళం సార్. చాలా నేరోగా ఉండి ఇక్కడ రోడ్లు చాలా ఇబ్బంది పడ్డాము. రోడ్డు వేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం సార్. అదేవిధంగా విస్తరణ కూడా అదే విధంగా చేశారు. వయా బొబ్బులి ఇలాగ వరుస గట్టే వెళ్ళేవారు. రోడ్డు మీద షాపులు ఉండడం ఇవన్నీ ఎక్స్టెన్షన్ చేసిన తర్వాత అయితే కొంతమంది ఇబ్బంది పడ్డారు. కానీ తర్వాత ఏమొచ్చి అందరూ కూడా హ్యాపీగా ఫీల్ అయ్యారండి. ఫస్ట్లో కొద్దిగా ఇబ్బంది ఉంది, అంటే ఈ షాపులు కొట్టేయడం, రోడ్డు ఎక్స్టెన్షన్ అంతా. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు మళ్ళీ కేర్ తీసుకొని రోడ్డు కొద్దిగా అటు ఇటు తగ్గించడం, ఇవన్నీ చేయించడం, సెంట్రల్ లైటింగ్ వేయడం, ఈ రూపురేఖలో మారిపోయాయండి. ఇది గజపతినగరం అంటే కొంతమంది బయట నుంచి వచ్చిన వాళ్ళు ఇది గజపతినగరమేనా అనే ఒక ఆలోచనతో ఉండేవారండి. ఈ అభివృద్ధి పనులు కేవలం గజపతి నగరం నియోజకవర్గం హెడ్ క్వార్టర్కు మాత్రమే పరిమితం కాలేదు. దశాబ్దాల కాలంగా 4 మండలాల ప్రజలు కోరుకుంటున్న దాదాపు 74 కిలోమీటర్ల రోడ్లకు సీఎం జగన్ పాలనలో మోక్షం లభించింది. 3.5 కిలోమీటర్ల మర్రి వలస నుంచి చిడిగాం వలస రోడ్డుతో పాటు జిన్నాము నుండి కొత్త వలసకు 5 కిలోమీటర్ల రోడ్, 4.5 కిలోమీటర్ల ముద్దూరు రోడ్, 3.5 కిలోమీటర్ల గింజేరు రోడ్, 2 కిలోమీటర్ల పుడతానపల్లి కుడియాడ రోడ్డు వేశారు. మేము ఏదైనా గ్రామాల్లో చెప్పామంటే చేస్తామన్న నమ్మకం ఈరోజు ప్రజల్లో ఉంది. ఈరోజు అదేవిధంగా బ్రిడ్జెస్, పట్టువాడు బ్రిడ్జ్, ఆ ప్రజలు ఎప్పుడైనా వర్షాకాలం వస్తే పాపం ఆ పట్టువాడి నుంచి లోపల రావాలని చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటే సుమారు 4,30,00,000 రూపాయలతో ఆ బ్రిడ్జ్ కూడా మొన్న గౌరవ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా ఓపెన్ చేసాం. ఇవన్నీ కూడా మరి ఎన్ని మంచి కార్యక్రమాలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం వల్ల అసలు రోడ్ల మీద ₹1 కూడా ఖర్చు పెట్టడం వల్ల చెప్తుంటారు. వాళ్ళన్నీ కూడా ఏం చెప్తుంటారు, ఆ రోజు మేము శాంక్షన్ చేసాము. శాంక్షన్ చేయడం కాదు, ఈ 5 సంవత్సరాల కాలంలో శాసనసభ్యుడిగా నేనేం చేశామని చెప్పి ఈరోజు ప్రజల్లోకి వెళ్ళి ఈరోజు ఓటు అడిగే పరిస్థితి మాది. మేము తెలుగుదేశం పార్టీకి 5 సంవత్సరాలుగా నేను ఫలానా పని చేశాను, ఇగో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో వచ్చిన తర్వాత ఈ కార్యక్రమం చేశామని చెప్పి ఈరోజు మేము ప్రజల్లోకి వెళ్ళి మళ్ళీ ఈరోజు ఓటు అడుగుతున్నాం. ఈరోజు అది మా తాలూకా ప్రగతి. ఈరోజు గజపతి నగరం నియోజకవర్గంలో చంపావతి నది ప్రవహిస్తోంది. దీని మీదుగా రాకపోకలు ఇక్కడి వారికి కీలకం. ఈ నదిపై గజపతి నగరం వద్ద గతంలో 20 అడుగుల వెడల్పుతో బ్రిడ్జి ఉండేది. ఈ బ్రిడ్జిపై ఎదురెదురు వాహనాలు వస్తే తప్పించుకునే క్రమంలో నిరంతరం ట్రాఫిక్ జామ్ అవుతుండేది.
అయితే ప్రస్తుతం దీనిని 40 అడుగుల వెడల్పుతో కొత్త బ్రిడ్జిని నిర్మించారు. దీంతో ఇప్పుడు ట్రాఫిక్ సమస్య తీరింది. దీనికి తోడు గజపతి నగరం గ్రామానికి వెలుపల ఒక బైపాస్ రోడ్ నిర్మాణం జరుగుతోంది. ఇది అందుబాటులోకి వస్తే గజపతి నగరంలో ట్రాఫిక్ సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుంది. మరోవైపు గంగచోళ్లపేట నుంచి పట్రువాడ మధ్య బ్రిడ్జి లేకపోవడంతో గజపతి నగరం మండలంలోని 10 గ్రామాల ప్రజలు ఇబ్బందులు పడేవారు. వర్షాకాలంలో నదిలో నీరు ఎక్కువైతే మండల కేంద్రానికి రావడానికి అవస్థలు పడేవారు. ఈ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపించింది సీఎం జగన్ ప్రభుత్వం. 400 మీటర్ల బ్రిడ్జిను 4 కోట్ల రూపాయలతో కేవలం ఏడాదిన్నర కాలంలోనే నిర్మించి వినియోగంలోకి తీసుకొచ్చారు అధికారులు. బాగా పూర్వం కానీ బ్రిటిష్ పరిపాలన కానీ ఇబ్బందులు పడతాను. ఏ వస్తువుకు బయటికి వెళ్ళాము అనకూడదు, కానీ ఆడదే గర్భిణీ స్త్రీ వెళ్ళాలంటే హాస్పిటల్కి వెళ్ళాలంటే ఏ సడన్గా ఏదో వచ్చినా మాకు ఉపయోగం. మంచం డోలు కట్టేసి పొలాలను తీసుకెళ్ళి అలాగా బూడి పెట్టకేస్తే అలాగ వచ్చేవాళ్ళం. అలాంటిది ఎన్నాళ్ళు బడ్డు పడతాను. పడిన బాధకి ఈ రోజు మాకు ఫలితం కలిగి ఉపాధి కలిగింది. ఫస్ట్ మా ఊరు పట్టువాడ మాది, తర్వాత గెల్లి బుల్లిపాలెము, దేవిపల్లి, బూడిపేట, గిట్టిబిల్లి, తర్వాత కనిమెరక, ఈ ప్రాంతాలు అంతా మా బౌండరీ అంత పెద్ద బౌండరీ. ఇన్ని విలేజ్కి ఉపయోగిస్తుంది దారి. ఈ బ్రిడ్జి తాలూకా ఉపయోగం అనేది మేము ఎన్నో ఇబ్బందులు పడ్డామండి. చాలామంది చనిపోవడం కూడా జరిగింది. మాత్రం ఏరు వచ్చినా దిగలేని పరిస్థితి అయిపోయింది. అయితే ఇంకొక ఆల్టర్నేషన్ అంటూ మా గ్రామానికి లేదు. ఈ వే మీద మేము వెళ్ళడం వల్ల చాలా ఇబ్బందులు పడిపోతున్నాం. ఈ ఇబ్బందిని మాది జన్మాలకి మా పిల్లలు ఎవరము కూడా ఇటువంటి ఈ మహత్తరమైనటువంటి ఈ కార్యక్రమాన్ని మేము మర్చిపోలేమండి. నియోజకవర్గంలో 800 కోట్ల రూపాయలు అభివృద్ధి పనుల కోసం ఖర్చు చేసింది సీఎం జగన్ ప్రభుత్వం. నియోజకవర్గంలో దాదాపు 74 కిలోమీటర్ల రోడ్లు వేయడంతో పలు ప్రధాన రహదారులు అభివృద్ధి చెందాయి. దీంతో వేలాది మంది ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందుబాటులోకి వచ్చాయి. దీనికి తోడు గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, నాడు నేడులో స్కూల్స్, విలేజ్ హెల్త్ క్లినిక్స్ వంటివి రావడంతో పాటు పలు పథకాలు అందుకుంటున్న లబ్ధిదారులంతా సీఎం జగన్ పాలనపై హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద తీసుకున్నట్టయితే గజపతి నగరం నియోజకవర్గం మొత్తం మీద 700 కోట్ల రూపాయల మేర మౌలిక సదుపాయాలు పనులు జరిగాయని అర్థమవుతోంది.